ప్రభునామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ కర్మెల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలండి. ఆదికాండం 49వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఆదికాండం 49వ అధ్యాయం. ఈ అధ్యాయంలో యాకోబు తన కుమారులందరినీ పిలిపించి ఆశీర్వదించడాన్ని చూస్తున్నాం. యాకోబు చెప్పినట్లే భవిష్యత్తులో వారి వారి జీవితాల్లో అనేకమైన కార్యాలు నెరవేరడం మనం చూస్తాం. ఈ 12 మందిలో ఒక్కొక్కరి యొక్క భవిష్యత్తును యాకోబు చెప్పాడు. ఎప్పుడు చెప్పాడో యాకోబు అప్పటి నుండి కూడా యాకోబు కుమారుల్లో వారి జీవితాల్లో అతను చెప్పినట్లుగా జరగడాన్ని మనం చూస్తాం. అంటే యాకోబు తన కుమారులకి భవిష్యత్తులో జరగనైనటువంటి విషయాలు తెలియపరిచాడు. భవిష్యత్తుని గురించి చెప్పేవారు ఎవరు? ప్రవక్తలు. అంటే ఒక విధంగా యాకోబు కూడా ప్రవక్త అని మనం చెప్పొచ్చు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా తన శిష్యులను పిలిచి వాళ్ళకి ఎన్నో విషయాలు చెప్పారు. లోకాన్ని గురించి, భవిష్యత్తును గురించిన సంగతులు ఆయన ఎన్నో తెలియజెప్పారు. ఆ యేసయ్య చెప్పినటువంటి విషయాలు నేటికి నెరవేరడాన్ని మనం చూస్తాం. ఇంకా నెరవేరవలసినవి కూడా ఉన్నాయి. కాబట్టి దేవుని పిల్లలైనటువంటి మనం కూడా ప్రభువు మనకు తెలియజేసిన సంగతుల్ని మనం కూడా మన బిడ్డలకి తెలియపరచవలసిన వారంగా ఉన్నాం. మానవుని యొక్క భవిష్యత్తు గురించి పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా తేటగా తెలియపరుస్తూ ఉంది. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మానవుని భవిష్యత్తు గురించి మనం మన బిడ్డలకి, మన బంధుమిత్రులకి, స్నేహితులకి తెలియపరచవలసిన వారంగా ఉన్నాం. ఇక్కడ యాకోబు చెప్పినటువంటి సంగతుల్లో కొందరికి శిక్ష, కొందరికి ఆశీర్వాదం కలుగుతుందని చెప్పాడు. కొందరికి శిక్ష కలుగుద్ది, కొందరికి ఆశీర్వాదం కలుగుద్దని, కొందరు ఇలా ఉంటారని, కొందరి పరిస్థితి ఎలా ఉంటుందని భవిష్యత్తులో జరగబోయేటువంటి విషయాలు తెలియపరిచాడు యాకోబు. అలాగే దేవుని పిల్లలైనటువంటి మనం కూడా మన బిడ్డలకి, మన తోటి వారందరికీ లోకానికి దేవుడు కలగజేసేటువంటి రక్షణను గురించి చెప్పాలి. నమ్మని వారికి కలగబోయేటువంటి శిక్ష గురించి కూడా మనం వారికి తెలియపరచాలి. మంచిది. ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. 1-2 వచనాలు చదువుతాను. యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లా, నేను మీరు కూడి రండి, అంత్య దినములలో మీకు సంభవింపబో సంగతులను మీకు తెలియజేసేదను. యాకోబు కుమారులారా, కూడి వచ్చి ఆలకించుడి, మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినుడి. యాకోబు తన కుమారుని పిలుస్తున్నాడు. మీరు కూడి రండి, అంత్య దినములలో మీకు సంభవింపబో సంగతుల్ని నేను తెలియపరుస్తాను. అందుకే యాకోబుని ప్రవక్త అంటున్నాం, సంభవింపబోయే సంగతులను తెలియజేశాడు కాబట్టి. ఇంకా తన కుమారులందరిని గురించి, వారి భవిష్యత్తుని గురించి కూడా బోధిస్తూ ఉన్నాడు. యాకోబు దగ్గర ఈ కాలపు తండ్రులు ఎన్నో విషయాలు నేర్చుకోవాలి. తండ్రులు కూడా తమ బిడ్డలకి వారి భవిష్యత్తుని గురించి చెప్పాలి, వారి భవిష్యత్తుని గురించి మాట్లాడాలి, వారి రక్షణ గురించి వారికి బోధించాలి. అప్పుడు ఆ బిడ్డలు మార్చబడి దేవుని బిడ్డలుగా తీర్చబడగలుగుతారు.
అందుకే ఎఫెసీ పత్రికలో పౌలు గారు ఏమన్నారు? 6వ అధ్యాయం 4వ వచనం, తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక మీ పిల్లలను ప్రభు యొక్క శిక్షలోను బోధలోను పెంచుడని వారిని హెచ్చరించుచున్నాడు. మీ పిల్లల్ని ప్రభు యొక్క శిక్షలో పెంచండి, ప్రభు యొక్క బోధలో పెంచండి. కాబట్టి ఇలాగ మనం భవిష్యత్తును గురించి వారికి తెలియపరిస్తే భవిష్యత్తులో వారు క్రీస్తుని అంగీకరించి పాతాళానికి పోకుండా తప్పించబడేవారుగా అవుతారు. ఆసాపు గారు అంటాడు 78వ కీర్తనలో, కీర్తన 78వ కీర్తన 2వ వచనం నుంచి, నేను నోరు తెరిచి ఉపమానము చెప్పేదను, పూర్వకాలపు గోడ వాక్యములను నేను తెలియజెప్పేదను. మాకు తెలిసిన సంగతులను, మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పేదను. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము. రాగల తరములలో పుట్టబో పిల్లలు దానిని ఎరుగునట్లును, వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించున్నట్లును, వీరును దేవుని యందు నిరీక్షణ గలవారే దేవుని క్రియలను మరువకయుండి యథార్థ హృదయులు కాక దేవుని విషయమైన స్థిర మనసు లేని వారే తమ పితరుల వారే తిరగబడకయు మూర్ఖతయు తిరుగుబాటు గల తరమును పోలి ఉండకయు వారు ఆయన ఆజ్ఞలు గైకొన్నట్లును ఆయన యాకోబు సంతతికి శాసనాలను నియమించాడు. ఇశ్రాయేలు సంతానానికి ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించాడు. మన పితరులు తమ పుత్రులకు దానిని తెలుపవలనని వారికి ఆజ్ఞాపించాను. ఇక్కడ ఆసాపు అంటున్నారు, పూర్వకాలంలో జరిగిన గోడ వాక్యాలను నేను మీకు తెలియచెప్తాను. మాకు తెలిసినటువంటి సంగతులన్నీ కూడా మా పితరులు వాటిని వివరంగా మాకు తెలియపరిచారు. కాబట్టి యెహోవా స్తోత్రము పొందనర్హుడు, ఎందుకంటే ఎన్నో క్రియలు చేశాడు. యెహోవా స్తోత్రార్హ క్రియలను అంటున్నాడు, అంటే ఆయన చేసిన క్రియలను బట్టి ఆయన స్తుతించబడాలి. అలాంటి క్రియలు ఆయన చేశారు. ఆయన బలం, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు మేము దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెబుతాము. రాగల తరాల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి. వాళ్ళు కూడా ఈ విషయాలని వాళ్ళ పిల్లలకి, పుట్టబో వారికి వివరించాలి. ఇలాగ దేవుడు చేసిన కార్యాలన్నీ వారికి తెలియపరిచినప్పుడు వాళ్ళు నిరీక్షణ గలవారై ఉంటారు, దేవుని క్రియలను మర్చిపోకుండా ఉంటారు. అంతేగాని తమ పితరులైనటువంటి వారు యథార్థ హృదయంతో దేవుని సేవించకుండా, స్థిర మనసు లేకుండా వాళ్ళు తిరగబడ్డారు. అలాగా ఆ తరమును వాళ్ళు పోలి ఉండకుండా ఆయన ఆజ్ఞలు గైకోవాలనే దేవుడు మనకు ధర్మశాస్త్రాన్ని, శాసనాలని నియమించాడు. అంతేకాదు వాళ్ళకి తెలియపరిచాడు ఆ రోజు. ఇదిగో 8వ వచనం అంటాడు, మన పితరులు తమ పుత్రులకు దాన్ని తెలియపరచాలని వారికి ఆజ్ఞాపించాడు. మన పితరులకి దేవుడు ఆజ్ఞాపించాడు, ఈ విషయాలన్నీ మీ పిల్లలకు తెలియపరచండి అని ఆజ్ఞాపించాడు. కాబట్టి దేవుని పిల్లలు, క్రీస్తును ఎరిగిన వారు తమ బిడ్డలకి యేసుక్రీస్తు ప్రభు ద్వారా మీరు పొందుకున్నటువంటి మేలులు వాళ్ళకి తెలియపరచాలి. అప్పుడు వారు దేవుని యందు నిరీక్షణ గలవారై ఉంటారు. ఇంకా మనం చూస్తే ద్వితీయోపదేశ కాండంలో అంటారు కదా, మోషే తెలియపరుస్తాడు ఆ తర్వాత జనరేషన్ వారికి. ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండం
11వ అధ్యాయం 18వ వచనం నుంచి. కాబట్టి మీరు నా మాటలను మీ హృదయముల్లోనూ నీ మనసుల్లోనూ ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకొనవలెను. అవి మీ కన్నుల నడుమ బాసికములుగా ఉండవలెను. నీవు నీ ఎంట కూర్చుండునప్పుడు, త్రోవను నడుచునప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పి నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని రాయవలెను. ఇలా చేస్తే మీ సంతానం ఆకాశం నిలిచినంత కాలం విస్తరిస్తుంది. ఆలోచన చేయండి. ఇక్కడ నా మాటలను మీ హృదయాల్లోనూ మీ మనస్సుల్లోనూ ఉంచుకోవాలి. వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకోవాలి. అవి మీ కన్నుల నడుమ బాసికముగా ఉండాలి. నీ వెంట కూర్చున్నప్పుడు, త్రోవలో నడుస్తున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడుతూ వాటిని మీ పిల్లలకు నేర్పించాలి. మీ ఇంటి ద్వారబంధాల మీద రాయించుకోవాలి. మీ పట్టణపు గౌనుల మీద వాటిని రాయించాలి అంటున్నాడు. కాబట్టి దేవుని మాటలు మొదట మన హృదయాల్లో, మన మనసులో ఉంచుకోవాలి. వాటిని మన చేతుల మీద సూచనలుగా కట్టుకోవాలి. మీ కన్నుల నడుమ బాసికములుగా ఉండాలి. చాలామంది పిల్లలు చూడండి, చాలా బ్యాండ్స్ వచ్చినాయి కదా, ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ అని కొన్ని రకాలు వచ్చినాయి కదా, వాళ్ళ చేతులకి వేసుకుంటూ ఉంటారు. ఏంట్రా అవి అని అడిగితే, ఇది ఫ్రెండ్షిప్ బ్యాండ్ అండి, మా ఫ్రెండ్ ఇచ్చాడు. ఆడది వేసుకుని ఉంటాడు, నిదట్లో కూడా తీయడు. ఎందుకంటే వాడు ఫ్రెండ్ అంటే వాడికి అంత ప్రేమ. ఎందుకంటే ఆ బ్యాండ్ ఎందుకంటే నిత్యము వాడు ఫ్రెండ్ వాడికి గుర్తు రావాలి. అది నిత్యము వాడి ఫ్రెండ్ వాడికి గుర్తు రావాలి. అదనమాట. చాలామంది తాళ్ళు కట్టుకుంటారు కదా, దారాలు కట్టుకుంటారు. కొంతమందికి కొన్ని దేవుళ్ళకి సంబంధించినటువంటి ఆ దారాలు ఉంటాయి, వాళ్ళ చేతులకు కట్టుకుంటూ ఉంటారు. ఎందుకని? వాళ్ళ దేవుణ్ణి వాళ్ళు మర్చిపోకూడదని. మరి ఇంతమంది ఇన్ని రకాలుగా ఒక సాటి మానవుల్ని, వాళ్ళకి ఏ రకంగానూ ఉపయోగం కానటువంటి దేవుళ్ళని గురించి ఎంత శ్రద్ధ కలిగి ఉంటే, వాళ్ళ స్నేహితుల గురించి అంత శ్రద్ధ కలిగి ఉంటే, మరి దేవుని పట్ల మనం ఎంత ప్రేమ కలిగి భక్తి కలిగి ఉండాలండి? అవునా కదా? ఇక్కడ అంటాడు, మీ మనసులో ఉంచుకోవాలి. దేవుని వాక్యం, దేవుని మాటలు ఎక్కడ ఉండాలంట? మీ హృదయంలో ఉండాలి. హృదయం అన్నిటికంటే మోసకరమైన హృదయంలోనికి దేవుని వాక్యాన్ని ఉంచితే ఈ మోసకరమైనటువంటి పనులు చేయకుండా ఆ వాక్యం మనల్ని అడ్డుకుంటుంది. మన మనస్సులో ఉండాలి, మన మైండ్లో దేవుని వాక్యం ఉండాలి. మన తలంపులు ఉంటాయి ఎన్నో, మన మైండ్లో ఎన్నో తలంపులు ఉంటాయి, ఎన్నో ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనలన్నీ కూడా దేవుని వాక్యం ఉన్నప్పుడు ఆ ఆలోచనలు చెరపట్టబడతాయి. ఆ ఆలోచనలు మనం కొనసాగించలేం. కాబట్టి మన మనసులో ఉండాలి వాక్యం, మన హృదయంలో ఉండాలి, మన చేతుల్లో ఉండాలి. అంటే మన చేతులు ఎన్నో పనులు చేస్తాయి. కొన్ని పనులు దుర్మార్గ పనులు ఉంటాయి, నీచమైన పనులు ఉంటాయి, అపవిత్రమైన పనులు ఉంటాయి, హేయమైన పనులు ఉంటాయి, అసహ్యమైన పనులు ఉంటాయి, పనికిమాలిన పనులు ఉంటాయి, అసహ్యమైన పనులు ఉంటాయి. చేతుల్లో ఉండాలంటే అర్థం, చేతులు కట్టుకోవాలంటే అర్థం దేవుని వాక్యానుసారంగా నీ పనులు నువ్వు చేయాలి. ఇంకా అంటాడు, నీ కన్నుల నడుమ బాసికముగా ఉండాలంటాడు. నీ కన్నుల మధ్యలో వాక్యం ఉండాలంటే వాక్యం మీద నీ దృష్టి ఉండాలి. అందుకే భక్తుడు అంటాడు 119వ కీర్తనలో, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయు, నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువుము అంటాడు భక్తుడు. అంటే మన కన్నుల నడుమ దేవుని వాక్యం ఉండాలి. మన కన్నులతో ఎన్నో చూస్తాం. దేవుని వాక్యానుసారంగా ఈ కన్నులను మనం నడిపించుకునేటట్లయితే
మన దృష్టి అంతా దేవుని మీద పెట్టినట్టయితే ఈ లోక సంబంధమైనటువంటి పాపం ఎన్నటికీ మన దరికి చేరదు, అది మనల్ని చెరపట్టలేదు. ఇంకా అంటాడు, నీవు కూర్చున్నప్పుడు, నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు, నువ్వు పడుకున్నప్పుడు, నువ్వు లేచినప్పుడు వాటి గురించి మాట్లాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పించాలి. మీ ఇంటి ద్వారబంధాల మీద, మీ పట్టణపు గౌనుల మీద ఈ మాటలు రాసించుకోవాలి, దేవుని మాటలు. కాబట్టి ముందు మనం ఆచరించాలండి, తర్వాత మన పిల్లలకి వాటిని తెలియపరచాలి. అందుకే ద్వితీయోపదేశకాండలో అన్నమాట, అలా చేస్తే ఆకాశం నిలిచినంత కాలం మీ సంతతి వారు విస్తరించబడతారు. కాబట్టి తల్లిదండ్రులు తమ బిడ్డలను పిలిచి వారి భవిష్యత్తు జీవితాన్ని గురించి చెప్పవలసినటువంటి బాధ్యత వాళ్ళు కలిగి ఉన్నారు అనే విషయం మనకి స్పష్టంగా తేటగా దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. సహజంగా తల్లిదండ్రులు మరణ సమయాన తమ బిడ్డలకి ఆస్తిపాస్తుల గురించి చెప్తారు. కానీ యాకోబు పరసంబంధమైన శాశ్వతమైన సంగతుల గురించి చెప్తున్నాడు. శాశ్వతమైన సంగతుల గురించి చెప్తున్నాడు. ముసలివాడైనటువంటి ఏలి తన కుమారుల్ని దేవుని కంటే గొప్పగా ఎంచాడని దేవుడే చెబుతారు. తమ కుమారుల్ని దేవుని కంటే గొప్పగా ఎంచకుండా యాకోబు వారి బలహీనతలను ఎత్తి చూపిస్తున్నాడు. ఎవరిని ఎలా ఖండించాలో, ఎవరికి ఎలాగ బోధించాలో, ఎవరికి శాపమో, ఎవరికి ఆశీర్వాదమో తేటగా చెప్తున్నాడు. ఏలీ వలె తన కుమారుల్ని దేవుడి కంటే ఎక్కువగా ఎంచలేదు. ఇక్కడ యాకోబు వాళ్ళ బలహీనతలను ఎత్తి చెప్తున్నాడు. ఎవరిని ఎలా ఖండించాలో అలా ఖండిస్తున్నాడు, ఎవరికి ఎలా బోధించాలో వాళ్ళకి అలా బోధిస్తున్నాడు, ఎవరికి శాపం ఉందో ఆ శాపాన్ని బయలుపరుస్తున్నాడు, ఎవరికి ఆశీర్వాదం ఉందో ఆ ఆశీర్వాదాన్ని కూడా వాళ్ళకి తెలియపరుస్తున్నాడు. ఇంకా మనం చూస్తే మరణావస్థలో ఉన్నాడేమో, మరణావస్థలో చెప్పినటువంటి మాటలు, చనిపోతూ చెప్పే మాటలు అనేకుల్లో నిలిచి ఉంటాయి. ఆ వినేవాళ్ళు కూడా శ్రద్ధగా వింటారు, తప్పనిసరిగా ఆచరిస్తారు, విలువైనదిగా ఎంచుతారు. మరణావస్థలో చెప్పినటువంటి ఒక వ్యక్తి చెప్పిన మాటలు అవి జీవితాంతం ప్రభావితం చేస్తాయి. మా మేనమామ, మా అమ్మగారు వాళ్ళ తమ్ముడు, అదే కుమారు వాళ్ళ ఫాదర్, ఆయన చివరి కాలంలో ఉన్నాడంటే అనారోగ్యం చేసింది, ఆయన చనిపోయేటువంటి కాలం అన్నమాట. ఒకరోజు వెళ్ళాను మాట్లాడడానికి. వెళ్తే ఆడన్న మాట ఏంటంటే, వెళ్ళిపోతున్నాను రా, నా పని అయిపోయింది, నేను ఇక బతకను రా, నా కొడుకుని నీ కూతురికిచ్చి పెళ్లి చేయరా, మీలో కలుపుకుంటారా అని. ఆడు ఒక్కడే ఒంటరురా, ఆడికి ఇంక అన్నదమ్ములు ఎవరో లేరు అని చెప్పి అడిగాడు. ఆ మాట నా మనసులో నిలిచిపోయింది. అప్పటి నుంచి ప్రార్థన చేశాను, చూద్దాం రా, దేవుని చిత్తం అయితే అలాగే చేద్దాం, అలాగే చేస్తానులే, దేవుని చిత్తం అయితే ప్రార్థన చేస్తాను, నువ్వు ధైర్యంగా ఉండని చెప్పాను ఆ టైంలో. కాబట్టి గమనించండి, మరణావస్థలో ఉన్నప్పుడు చెప్పే మాటలు కొంతమంది పాటిస్తారు తప్పనిసరిగా. కాబట్టి ఇక్కడ మరణించబోతున్నాడు యాకోబు, తమ బిడ్డలను పిలిచి ఆస్తి ఐశ్వర్యాల గురించి చెప్పట్లా, పరసంబంధమైన విషయాలు, వాళ్ళలో ఉన్న లోపాలు, వాళ్ళలో ఉన్న చెడుగు, వాళ్ళు ఎలాంటి వాళ్ళ స్వభావం ఎలాంటిది, వాళ్ళ ఆలోచన ఎలాంటిది, వాళ్ళ విధానం ఎలాంటిది, వాళ్ళ బుద్ధులు ఎలాంటివి. అందుకే కొన్ని జంతువులతో పోల్చి చెప్తాడు.
కొన్ని జీవరాశులతో పోల్చి చెప్తాడు వాళ్ళ స్వభావం అలా ఉంది అని వాళ్ళకి తెలియపరిచాడు అనమాట. కాబట్టి వారికి పరసంబంధమైన మాటలు చెబుతున్నాడు. వారిలో చిరస్థాయిగా నిలిచిపోవాలి ఆ మాటలు. ఆ విషయాలు వాళ్ళు జాగ్రత్త పడాలని ఈ విషయాలన్నీ వారికి తెలియపరిచాడు. ఇలాంటి తల్లిదండ్రులు కలిగిన బిడ్డలు ఎంతో ధన్యులని మనం చెప్పచ్చు. జీవిత దినాల్లో చెప్పినవి వినకపోయినా సరే ప్రాణాపాయంలో ఉన్నప్పుడు ప్రభువుని గురించి చెప్పిన మాటలు విని మార్చబడిన వాళ్ళు అనేక మంది ఉన్నారండి. కాబట్టి యాకోబుని వలె మనం కూడా భవిష్యత్తుని గురించి, మన బిడ్డల భవిష్యత్తుని గురించి మన బిడ్డలకు మనం తెలియజేయవలసిన అవసరత ఉంది. 3-4 వచనాలు చదువుతాను మన భాగంలో. రూబేను, నీవు నా పెద్ద కుమారుడు, నా శక్తియు, నా బలము యొక్క ప్రథమ ఫలమును, ఔన్నత్యాతిశయమును, బలాతిశయమును నీవే. నీళ్ల వలె చంచలుడవై నీవు అతిశయము పొందవు. నీ తండ్రి మంచం మీదకి ఎక్కితివి, దానిని అపవిత్రము చేసితివి. అతడు నా మంచం మీదకి ఎక్కెను. రూబేను గురించి చెప్తున్నాడు. మొదటిగా పెద్ద కుమారుడు రూబేను గురించి మాట్లాడుతున్నాడు. చూడండి ఇతని గురించి చెప్పినటువంటి మాటలు ఎలా ఉన్నాయో. ఇతని గురించి చెప్పబడినటువంటి మాటలు అతి శ్రేష్టమైన మాటలు రూబేను గురించి చెప్పాడు. నా శక్తి నీవే, నా బలం యొక్క ప్రథమ ఫలం, నా పెద్ద కుమారుడు, ఔన్నత్యాతిశయం, బలాతిశయం నీవే. అలాంటి తోడుగా ఉండాలి నువ్వు. అసలు రూబేను ఎలా ఉండాలి? అసలు నా శక్తి, నా బలం యొక్క ప్రథమ ఫలం, నా ఔన్నత్యాతిశయం, నా బలాతిశయం నీవే అంటున్నాడు. ఎవరి గురించి ఈ మాటలు చెప్పలేదు ఇక్కడ. మిగిలిన వాళ్ళ గురించి అలా చెప్పలేదు. రూబేను గురించి మాత్రమే చెప్పాడు. అందుకే కీర్తన 127లో 4వ వచనంలో ఏమనుంది? యవ్వన కాలం మందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు అని చదువుతాం. కాబట్టి రూబేను యాకోబు యొక్క యవ్వన కాలంలో ప్రప్రథమంగా పుట్టినవాడు కనుక అతడు ఎంతో బలవంతుడిగా ఉండి ఆ కుటుంబానికి పోషకుడుగా, యాకోబు తర్వాత ఆదర్శప్రాయుడిగా ఉండాలి. నా బలము నీవే, నా బలం యొక్క ప్రథమ ఫలం నీవే. ఒక విధంగా కుటుంబ పోషణ కొరకు, కుటుంబాన్ని నడిపించడం కొరకు యాకోబు తర్వాత బాధ్యతలన్నీ వహించాల్సింది ఎవరు? రూబేనే. అతడు తన కుటుంబానికి అంతటికీ, తన తర్వాత పుట్టిన తన తమ్ముళ్ళందరికీ మాదిరికరమైన వాడుగా ఉండాల్సిన వాడు. సహజంగా పెద్దోళ్ళు చేసినట్టు, పెద్ద బిడ్డలు చేసినట్టు అనుసరించిన పద్ధతుల్ని తర్వాత బిడ్డలు అనుసరిస్తారు. అన్నయ్య అలా చేయలేదా అంటూ ఉంటారు కదా. అంటే పిల్లలు వెనకాల వచ్చేవాళ్ళు పెద్దవాళ్ళని అనుసరించేటువంటి ఆలోచన ఉంటుంది. అలాంటి వాడుక మనం చూస్తూనే ఉంటాం ఇప్పటికీ. ఇక అంటాడు, నా ఔన్నత్యాతిశయము, నా బలాతిశయము నీవే అంటున్నాడు. యాకోబు అత్యధికంగా ఆనందించాలంటే రూబేనుని బట్టే అనే విషయం మనకి అర్థమవుతా ఉంది. మిగిలిన కుమారులందరికంటే యాకోబు రూబేను నందు ఎక్కువగా ఆనందించాలి. అసలు ఎక్కువగా ఆనందించాలి. రూబేనుని బట్టి అతిశయించాలి. అతని యోగ్యతను బట్టి ఆనందంతో చెప్పాల్సిన మాట ఇది. అంత బలవంతుడుగాను యోగ్యుడుగాను ఉండవలసినటువంటి రూబేను తన జీవితంలో తప్పు చేశాడు. పాత తర్జుమాలు అయితే, బైబిల్ పాత తర్జుమాలు అయితే ఔన్నత్యాతిశయం అని ఇక్కడ రాశాడు, కానీ ప్రాణాతిశయం నీవే అని ఉంటుంది పాత తర్జుమాలు. ప్రాణాతిశయం. పెద్ద కుమారుడికి గత అధ్యాయాల్లో చెప్పుకున్నాం కదా, 3 ఆధిక్యతలు ఉంటాయి ఇశ్రాయేల్లో జ్యేష్ఠులకి. ఒకటి పరిపాలన, 2 జ్యేష్ఠత్వం, 3 యాజకత్వం. ఈ 3 రూబేనుకి రావాలి. పరిపాలన, జ్యేష్ఠత్వం,
యాజకత్వం. ఈ మూడు కావాలి, ఈ మూడు పొందుకోవాలి అసలు యాక్చువల్గా రూబేను. కానీ పరిపాలన ఏమో యోధా పొందుకున్నాడు, జ్యేష్ఠత్వాన్ని యోసేపు పొందుకున్నాడు, యాజకత్వాన్ని లేవి పొందుకున్నాడు. వీటి గురించి తర్వాత ఇంకా కొద్దిగా ధ్యానిద్దాం. వాటి విలువలు ఎంతో శ్రేష్టమైనవి, శాశ్వతమైనవి. దేవుడు ఎంతో ప్రేమించి ఈ మూడు ఆధిక్యతలు రూబేనికే ఇవ్వాలి అసలు. కానీ రూబేను ఈ మూడిటిలో ఒక్కటి కూడా పొందుకోలేదు, ఈ మూడును పోగొట్టుకున్నాడు. కారణం 4వ వచనం చదువుతున్నాం కదా, నీళ్ల వలె చంచలుడు, నీళ్ల వలె చంచలుడువై. నీళ్ళు స్థిరంగా ఉండవు. నీళ్ల వలె చంచలుడువై, నీవు అతిశయం పొందవు, నువ్వు స్థిరంగా ఉండవు. ఎందుకంటే నీ తండ్రి మంచం మీదకి ఎక్కావు, దానిని నీవు అపవిత్రం చేసావు. కాబట్టి నీవు నీళ్ల వలె చంచలుడువై అతిశయించడానికి నీలో ఇంకేం లేదు, గర్వించడానికి. యోధ గర్వించడానికి ఉంది, ఎందుకంటే రాజరికం దక్కింది. లేవి గర్వించడానికి ఉంది, యాజకత్వం దొరికింది. యోసేపు గర్వించడానికి ఉంది, జ్యేష్ఠత్వం పొందుకున్నాడు. అతిశయించడానికి, అతిశయ కారణం రూబేన్లో ఏమి లేదు. ఆ రూబేను కొడుకు అంతే, ఆయనకి ఏ ఆధిక్యత లేదు. ఎందుకంటే తన తండ్రి పరుపున పవిత్రపరిచాడు. అతనికున్న చంచల మనసును బట్టి ఈ ఆధిక్యతలన్నీ పోగొట్టుకున్నాడు. అందుకే పౌలు గారు అంటాడు హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో, బాబు పాపం వలన కలుగు భ్రమచేత అంటాడు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 3:12 నుంచి, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోనట్టి విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవని అందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వల్లే మీ హృదయాలను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పాడు. కాబట్టి పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడనూ కఠినపరచబడకుండానట్లు నేడు అను సమయం ఉండగానే ప్రతి దినమున ఒకరికొకడు బుద్ధి చెప్పుకుంటూ మొదటి నుంచి మీకున్న దృఢ విశ్వాసాన్ని అంతం వరకు గట్టిగా చేపడితే క్రీస్తులో మీరు పాలువారు అవుతారంటున్నాడు. జీవం గల దేవుని విడిచిపోయేటువంటి విశ్వాసమైన దుష్ట హృదయం మీలో ఏమైనా ఉంటుందేమో. కాబట్టి ఒకవేళ మీరు జాగ్రత్తగా చూసుకోండి, మీ హృదయాలను కఠినపరచుకోకండి, దేవునికి కోపం పుట్టించకండి అని అప్పుడు చెప్పాడు కదా ప్రభు. అలాగా ఇశ్రాయేలుకి చెప్పాడు, ఈనాడు మనకు కూడా చెప్తున్నాడు. ఒకవేళ పాపం వల్ల కలుగు భ్రమ చేత మీలో ఎవడైనా కఠినపరచబడిపోతాడేమో. పాపం వలన కలుగు భ్రమ చేత కఠినపరచబడతారేమో. పాపం వలన కలుగు భ్రమ అంటున్నాడు. పాపం భ్రమ పుట్టిస్తుంది. ఎంతోమంది రూబేనుని పోలి అలాంటి పాపాల్లో పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తమకున్న శక్తి యావత్తును పోగొట్టుకుంటున్నారు. దేవుడు ఇవ్వాల్సిన ఆధిక్యతలను కోల్పోతున్నారు. చాలా విచారంతో చెప్పవలసినటువంటి సంగతి అన్నమాట. అనేక మంది ప్రభు పిల్లలు పాపపు భ్రమలో పడి ఈనాటికి సంఘాల్లో వారికి ఉన్న ఆధిక్యతల్ని, వారి ప్రాంతాల్లో వారికి ఉన్నటువంటి సాక్ష్యాన్ని, వారి కుటుంబాల్లో వారికి ఉన్నటువంటి విలువలను, ప్రభువులో వారికి ఉన్నటువంటి ఆనంద బాంధవ్య సహవాసాలని పోగొట్టుకుంటూ తమ జీవితాల్లో శాంతి సమాధానాలు కోల్పోయి అనేకమైన అవమానాల పాలై నిందించబడుతూ నెమ్మది లేని వారుగా ఉంటున్నారు. కేవలం పాపం వల్ల కలుగు భ్రమ చేత. ఇప్పుడు దేవుని పిల్లలు పాపం విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. రూబేను చేసిన ఆ ఒక్క తప్పు, ఆ చిన్నది అనుకుంటాం మనం, కొంతకాలమే అనుకుంటాం, అది పాపం. రూబేను చేసినటువంటి ఆ పాపం, ఆ దుష్టత్వాన్ని బట్టి శాశ్వతమైన అతి శ్రేష్టమైన ఆధిక్యతలన్నిటినీ
కోల్పోయినట్లు మనం చూస్తున్నాం. దావీదు కూడా ఇలాంటి భ్రమలో పడి రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. నెత్తి మీద కిరీటం లేకుండా, పాదాలకు చెప్పులు లేకుండా ఏడ్చుకుంటూ పట్టణాన్ని విడిచిపెట్టి పారిపోవలసి వచ్చింది. సమూయేలు మొదటి గ్రంథం 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం 30వ వచనం చదువుదాం. సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం 30వ వచనం. అయితే దావీదు ఒలివ చెట్ల కొండ ఎక్కుచూ ఏడ్చుచూ తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలినడకన వెళ్ళెను. అతని వద్ద ఉన్న జనులందరూ తలలు కప్పుకొని ఏడ్చుచూ కొండ ఎక్కిరి. ఒలివ చెట్ల కొండ ఎక్కుచూ ఏడ్చుచూ తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలినడకన వెళ్ళాడు. రాజు అండి, రాజ్యాన్ని పోగొట్టుకుని, నెత్తి మీద కిరీటాన్ని పోగొట్టుకుని, పాదాలకు చెప్పులు లేకుండా ఏడ్చుకుంటూ తల మొహం అందరికీ చూపించలేక పట్టణాన్ని విడిచి పారిపోవాల్సి వచ్చింది. తన సొంత బిడ్డలైనటువంటి నలుగురిని పోగొట్టుకోవాల్సి వచ్చింది. తన సొంత జనులైనటువంటి వారిలో, ఇశ్రాయేలీల్లో 20,000 మంది యుద్ధంలో చచ్చిపోయారు. 20,000 మంది. పాపం ఎంత భయంకరమైనదో ఆలోచన చేయండి. దావీదు యొక్క దీనత్వాన్ని బట్టి తన రాజ్యం మరలా వచ్చింది, దేవుడిచ్చాడు. కానీ అతనికి ఏమాత్రం నెమ్మది లేకుండా పోయింది. అతనికి ఏమాత్రం, పాపం చేసిన నాటి నుండి అతనికి ఏమాత్రం నెమ్మది లేకుండా పోయింది. మనం అనుకుంటాం పాపం చేయొచ్చు, పాపం చేసి ప్రభు దగ్గర ఒప్పుకోవచ్చు, ప్రభు క్షమిస్తాడు, క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు. ఇలాగ చాలామంది పాపం చేయడానికి తెగిస్తున్నారు విశ్వాసులు. పాపం చేయకముందు నీకుండేటువంటి ఆధిక్యతలు, నీకు ఇచ్చినటువంటి ఘనత, నీకు దేవుడిచ్చిన విలువ, నీకు దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం, పాపంలో పడిన తర్వాత నువ్వు పొందేటువంటి దుఃఖం, వేదన, బాధ వర్ణనాతీతం అండి. పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో నిదర్శనాలు మనం చూస్తున్నాం. సంసోను పరిస్థితి ఏంటో ఆలోచన చేయండి. సంసోను కూడా ఈ పాపపు భ్రమలో పడి గాడిద దవడ, పచ్చి దవడ ఎముకతో 1000 మందిని చంపినవాడు, 20 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నటువంటి వీరుడు, ఫిలిస్తీయుల్ని గడగడలాడించినవాడు, కళ్ళు ఊడపీకబడి చెరసాల్లో ఉండి తిరగల విసిరేవాడుగా అపహసించబడే స్థితికి వచ్చేసాడు. సంసోను పరిస్థితి అలా అయిపోయింది. పరిశుద్ధ గ్రంథంలో చక్కటి నిదర్శనాలండి. మీరందరూ ఎందుకు రాయించాడు ప్రభు ఈ మాటలన్నీ పరిశుద్ధ గ్రంథంలో? ఈ విషయాలన్నీ సంసోను గురించి, యోసేపును గురించి, దావీదుని గురించి, రూబేను గురించి, ఇవన్నీ ఎందుకు రాయించాడు? పాపం ఎంత భయంకరమైందో, పాపం ఎలాగా నిన్ను నీచమైన స్థితికి దిగజారుస్తుందో గమనించండి. ఒకవేళ ఎప్పటికీ పాపంలో ఉంటే ఇప్పుడైనా విడిచిపెట్టండి, కనికరం పొందుతారు. ఒకవేళ పాపం చేయాలని భ్రమతో బ్రతుకుతున్నామో, ఒకవేళ అవకాశం లేక చూస్తున్నామో, ఇప్పుడే నీ ఆలోచనలో నుంచి వాటిని తొలగించుకో. ఇలాంటి దుష్టత్వాన్ని, ఇలాంటి నీచమైనటువంటి పాపాన్ని యోసేపు తన యవ్వన వయసులో తిరస్కరించాడు, జయించాడు, ఎదిరించాడు. యోసేపు తన యవ్వన వయసులో, అందుకే 80 సంవత్సరాలు ఏకదాటిగా 80 సంవత్సరాలు ఐగుప్తు దేశానికి ఏలికగా ఉన్నాడు, పోషకుడుగా ఉన్నాడు, ప్రధానమంత్రిగా ఉన్నాడు. ప్రియ యవనస్తుడా, యవనస్తులైనటువంటి మీరు మరింత ఎక్కువగా మీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకుని, అంకితం చేసుకుని, పాపపు భ్రమల్లో పడిపోకుండా పరిశుద్ధతను కాపాడుకుంటూ జీవిస్తే మీకు ఎంతో శ్రేయస్కరం. కాబట్టి యవన పిల్లలు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రూబేను పోగొట్టుకున్న ఆధిక్యతలు, ఒకటి పరిపాలన ఆధిక్యాన్ని పోగొట్టుకున్నాడు, అది యోధాకు వచ్చింది. జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు, అది యోసేపుకు వచ్చింది. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 5వ అధ్యాయం మొదటి నుంచి చదివితే మొదటి 2 వచనాలు ఉంటుందన్నమాట.
యోధాలో నుండి ప్రముఖుడు బయలుదేరాడంట. అసలు యాక్చువల్గా ఈ ప్రముఖుడైన యేసుక్రీస్తు రూబేనులో నుండి రావాలి, రూబేనులో నుంచి రావాలి. చూడండి దినవృత్తాంతాల మొదటి గ్రంథం 5వ అధ్యాయం 1-2 వచనాలు. ఇశ్రాయేలు తొలిచూరు కుమారుడైన రూబేను కుమారుల వివరం. ఇతడు జ్యేష్ఠుడై ఉండెను గాని తన తండ్రి పరుపును తాను అంటుపరిచినందున అతని జన్మ స్వాతంత్ర్యము ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకు ఇవ్వబడెను. అయితే వంశావళిలో యోసేపు జ్యేష్ఠుడిగా దాఖలు చేయబడలేదు. యోధా తన సహోదరులందరికంటే హెచ్చినవాడాయను, అతని నుండి ప్రముఖుడు బయలువడలను. ఆయనను జన్మ స్వాతంత్ర్యం యోసేపు దాయను. ఆలోచన చేయండి. ఇక్కడ రూబేను మొదటి రోజున ఏముంది? ఇశ్రాయేలు తొలిచూరు కుమారుడైన రూబేను కుమారుల వివరము. రూబేను కుమారుల వివరం అని రూబేను కుమారుల గురించి చెప్పాలి. 3వ వచనంలో చెప్పాడు, ఇశ్రాయేలుకు జ్యేష్ఠుడిగా పుట్టిన రూబేను కుమారులు ఎవరనగా హనోకు, పల్లు, హెస్రోను, కర్మి, యోవేలు, ఇలా చెప్పుకుంటూ పోవాలి. కానీ ఆ 2 వచనాలు ఎందుకు యాడ్ చేశాడు? మొదటి వచనం 2వ వచనంలో ఇతడు జ్యేష్ఠుడై ఉండేను కానీ తన పాపం చేశాడు కాబట్టి, తన తండ్రి పరుపును అంటుపరిచాడు కాబట్టి జన్మ స్వాతంత్ర్యాన్ని కోల్పోయాడు. అసలు సహోదరులందరిలో హెచ్చింపబడాలి. అసలు యోధాకి ఆ స్థానం దక్కింది. అతనిలో నుండి ప్రముఖుడు బయలుపడాలి రూపేణలో నుంచి. కానీ యోధాలో నుంచి ప్రముఖుడు బయలుదేరాడు. ప్రముఖుడిని పరిచయం చేసింది యోధా గోత్రం. ఆయనే యేసుక్రీస్తు. ఆ ప్రముఖుడే యేసుక్రీస్తు. జన్మ స్వాతంత్రం, జ్యేష్ఠత్వం పోయింది, పరిపాలన అధికారం పోయింది, ప్రభువును లోకానికి అందించాల్సిన ఆ ఆధిక్యతను కోల్పోయాడు. ప్రభువుని సేవించుకోవాలి గుడారంలో ఉండి, అది కోల్పోయాడు. యాజకత్వం లేవీలకు వచ్చేసింది. అది ఎలా దొరికిందో తర్వాత మనం ధ్యానం చేయొచ్చు. చూడండి, రూబేను ఈ శరీర ఇచ్ఛకు, ఈ తుచ్చమైన ఇచ్ఛకు అప్పగించుకున్నాడు కాబట్టి ఆధిక్యతలన్నీ పోగొట్టుకున్నాడు. శరీర కార్యాల గురించి మనకు తెలుసు. మనం చాలా విషయాలు చెప్పుకున్నాం గతంలో యూట్యూబ్లో మన శరీర కార్యాల గురించి ఎన్నో విషయాలు మనం నేర్చుకున్నాం. ప్రతి దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నాం. ప్రతి దాని గురించి కాస్త విశ్వాసులు పిల్లలు, దేవుని పిల్లలు అలాంటి వాటిని వినండి. 1-2 సార్లు వినడం వల్ల తప్పేం కదా. ఒకసారి వినేసాం కదా, ఇంకా అక్కర్లేదు అనుకోకండి. దేవుని వాక్యం జీవం కలిగిందండి, వినండి శ్రద్ధగా, మళ్ళీ వినండి, తప్పేముంది. పూర్వంలో దేవుని ఎరగక ముందు సినిమా చూసేవాడు కాదేంటి, చూసిందే 5-6 సార్లు చూసేవాడు ఉన్నారు. ఇంకా ప్రోగ్రామ్స్ కూడా కొన్ని ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, అవి కూడా మీరు చూసినవే పదే చూస్తూ ఉంటారు కదా. అయితే దేవుని వాక్యం పట్ల మనకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. శరీర ఇచ్ఛకు లోబడ్డాడు. తనకున్నటువంటి ఆధిక్యతలన్నీ కోల్పోయాడు. యాసవ గురించి అంటాడు కదా, ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నటువంటి యోధా అంటాడు. ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వం అనే ఆధిక్యతను కోల్పోయాడు ఏశావు. 30 వెండి నాణాల కోసం ఇష్కరియోతు యోధా ధనాపేక్ష కలిగిన వాడే అపొస్తలత్వాన్ని తుదకు తన ప్రాణాన్ని సహా పోగొట్టుకున్నాడు. ఆదాము అవ్వలు దేవుని ఆజ్ఞను అతిక్రమించి జీవాన్ని, ఆనందాన్ని, ఏదేనులో దేవునితో పాటు కలిసి ఉండే భాగ్యాన్ని కోల్పోయారు. ప్రియ సహోదరుడు, సహోదరి, మనం కూడా మన బ్రతుకులో సరిలేకపోతే దైవ సంబంధమైనటువంటి ఆధిక్యతలన్నీ ఎన్నో మనం పోగొట్టేసుకుంటాం. కాబట్టి దేవుని పిల్లలైనటువంటి మనం జాగ్రత్త కలిగి దేవుడిచ్చిన ఆధిక్యతలను మనం కాపాడుకుంటూ, యోసేపు ఎలాగైతే జయించాడో, పరిపాలించాడో,
పౌలు కూడా సమస్తం పెంటతో సమానంగా ఎంచుకుని ఎలాగైతే ప్రభువుని గొప్పవాడుగా ఎంచాడు, అలా జీవిస్తే మనకెంతో ఆశీర్వాదం. అప్పుడు మనం ధన్యులం అవుతాం. కాబట్టి రూబేను గురించి ఈరోజు మనం ధ్యానం చేసుకున్నాం. మిగిలిన విషయాలు రేపటి దినం మనం ధ్యానం చేసుకుందాం. దేవుడి ఈ మాటలు మన వెనుకడిలో ఆశీర్వాదకరంగా మరల్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.